హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇది దసరా రోజు వ్లాగ్ అండి. దసరా రోజు ఆ తర్వాత 1-2 డేస్ వ్లాగ్ కలిపి ఇదనమాట. దసరా అంటే మనం అష్టమి, నవమి, దశమి 3 రోజులు చేసుకుంటాం కదా. సంక్రాంతికి ఎలాగో భోగి, మనకి సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో అలాగే దసరా కూడా మనకి 3 రోజులు ఫెస్టివల్ వస్తుందండి. అష్టమి రోజు, నవమి రోజు, దశమి రోజు అలాగా 3 రోజులు. అంతేకాకుండా మనకి 9 రోజులు ముందు నుంచి అంటే 22వ తారీఖు నుంచి మనకి నవరాత్రులు కూడా శరన్నవరాత్రులు అంటారు కదా. అమ్మవారికి రోజుకొక అలంకారం వేసేసి లలిత అమ్మవారుగా, కన్యకా పరమేశ్వరి అమ్మవారుగా, గాయత్రీ దేవిగా రకరకాల అవతారాలు ప్రతిరోజు సరస్వతి అమ్మవారు, మహాలక్ష్మి అలాగా రోజుకొక అవతారం రూపంలో అమ్మవారైతే మనకి దర్శనమిస్తుందండి. ఇలా నవరాత్రులు కూడా 9 రోజులు చేసుకుంటారు. మాకిక్కడ మా కాలనీలో కూడా ప్రతిరోజు కూడా నవరాత్రులు సెలబ్రేషన్ బాగా చేసుకున్నామండి. ఉదయం పూట పూజలు, సాయంత్రం పూట పూజలు, దాండియా, గర్భా ఇలాంటి రకరకాల ఈవెంట్స్ అనమాట. ప్రతిరోజు కూడా ఇక్కడ మేముండేది నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మేముండే దగ్గర వాళ్ళందరూ కూడా దాండియా, గర్బా ఇలాంటి ఎక్కువగా చేస్తారనమాట నవరాత్రులకి. వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ కల్చరు అవి నేర్చుకుంటూ వాళ్ళ పాటలు, వాళ్ళ స్టెప్స్ ఇవన్నీ కూడా మనం వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళకుండానే మనమున్న చోటకి అందరూ వచ్చేసి అందరితో మింగిలైపోయి ఇలాంటి రకరకాల ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవటం కూడా చాలా లక్ అని అనుకోవాలండి. అంటే మన దగ్గరికి అన్ని కల్చర్స్ వచ్చి అన్నిటినీ ఆస్వాదిస్తున్నామంటే అది కూడా ఒక మంచి అదృష్టమనే అనుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అప్పుడే మనం గౌరవింపబడతామన్నమాట. ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని, కల్చర్ని అన్నిటినీ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. మన ఇండియా అనేది రకరకాల మతాలు, జాతులు, రకరకాల భాషలతో కూడిందనమాట. ప్రతి ఒక్కరిని కూడా మన అనుకొని అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఇండియన్స్ అనేసి ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాము. ప్రతి ఒక్కరిలో కూడా మన అనే భావనతో చూసుకోవాలన్నమాట. ఈ పండుగ రోజు నేను ఎక్కువగా ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు స్వీటు, హాటు ఇలా అన్నీ ప్రిపేర్ చేస్తాం కదండి. ఈసారి అయితే గులాబ్ జామ్ చేశానండి ఫ్రెండ్స్కి అలా ఇద్దామనేసి. తర్వాత శనక్కాయలు మాకు నియర్ బై దగ్గరలో బాగా దొరుకుతాయన్నమాట మార్కెట్లో. ప్రతిసారి వెళ్ళినప్పుడు నేను కూరగాయలు, వెజ్జెస్ వాటికంటే మొక్కజొన్న పొత్తులు, చిలకడ దుంపలు, ఇలా శనక్కాయలు ఇలాంటి వాటికి అంటే డిఫరెంట్ ఐటమ్స్. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా ఎక్కువగా వస్తుంది కదండి. ఇలా గోంగూర, తోటకూర, ఆకుకూరలు కూడా ఎక్కువగా తెచ్చుకుంటానన్నమాట. మనం ఉన్న కొద్ది స్పేస్లోని ఆకుకూరలు, మెంతికూర ఇలాంటివి పెంచుకుంటూ ఉంటాము. వెళ్ళినప్పుడు మార్కెట్కి కంపల్సరీగా కూడా మనం హెల్త్ వైజ్గా కొంచెం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం చాలా మంచిదండి. ఆ తర్వాత కేక్, ఇది వెనీలా స్పంజ్ కేక్ అండి. ఈ స్పంజ్ కేక్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత దీనికి పైన క్రీము ఇదంతా ఎలా చేయాలనేది నేనైతే కోర్స్ లాగా నేర్చుకున్నానమాట. ఇది స్పంజ్ కేక్ ఫస్ట్ తయారు చేసుకున్న తర్వాత మనం దీన్ని పీసెస్ లేయర్స్గా కట్ చేసుకొని ఆ స్పంజిని వచ్చేసి మనం లిక్విడ్ వస్తుందన్నమాట. మనకి స్ట్రాబెరీ ఫ్లేవర్ కావాలంటే స్ట్రాబెరీ, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు, పైనాపిల్, బటర్ స్కాచ్ ఇవన్నీ కూడా మనం బయట బేకరీ వాళ్ళు షుగర్ సిరప్ అలా పోస్తారు కదా. మాకు నేర్పిన ఆవిడైతే అలా చెప్పలేదండి. ప్రతిదీ కూడా హెల్తీగా ఎలా చేయాలి అన్న వేలో ప్రతి ఒక్క ఐటెము కూడా బ్రాండెడ్ అనమాట. తన దగ్గర మేము నేర్చుకున్నది క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కేక్ టేస్టీగా ఎలా చేయాలనేది చాలా మంచిగా నేర్పిందండి. పర్ఫెక్ట్గా వెనీలా కేక్, చాకోలెట్ కేకు, మనకి జెల్ కేకు, రకరకాల ఫ్లేవర్స్, స్టెప్ కేక్, ఏదైనా సరే మనకి డాల్ కేక్ ఇలా రకరకాలవన్నమాట. మొత్తం అన్నీ కూడా ఒక 5 అవర్స్ 6 అవర్స్ మొత్తం అది ఎలా చేయాలి అనేది నేర్పింది. డిజైన్స్ అవన్నీ కూడా తను చేసేటప్పుడు అన్ని వీడియోస్ తీసేసి మొత్తం మాకు పెట్టిందనమాట. తర్వాత లాస్ట్ డే అనమాట నవరాత్రుల్లో మనం అమ్మవారిని
నిమజ్జనం చేస్తాం కదా, ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఈ స్టెప్స్ అన్నీ వేస్తూ అమ్మవారిని అయితే చక్కగా నిమజ్జనానికి సాగనంపుతున్నామండి. ఎంత ఎంజాయ్ చేశామో, ఫుల్ జోష్గా చేశామండి. సాంగ్స్ కానీ ఫ్రెండ్స్ అందరితో కలిపి చేయటం అదొక పెద్ద మజాగా ఉంటుందండి. ఎంజాయ్మెంట్గా ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ 1 ఇయర్ దాకా ఇలా ఈ ఎంజాయ్మెంట్ని మిస్ అవుతున్నాము అంటే చాలా అసలు చాలా మిస్ అవుతామండి. నెక్స్ట్ ఇయర్‌కి ఎవరెక్కడుంటారో తెలీదు. ఎలా ఉంటాయో సిచ్యువేషన్స్ తెలీదు. అలా మనకి ఉన్నప్పుడు ఎంజాయ్ చేయటానికి అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా మింగిల్ అయిపోయి ఇలా ఎంజాయ్ చేయాలనమాట. అదే నా పాలసీ అండి. ఉన్న కొంచెం సేపు ఆ భగవంతుడు ఆ సంతోషాన్ని మనం అనుభవించటానికి ఇచ్చినప్పుడు సరదాగా అందరితో జోష్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయటమే అదొక్కటే తెలుసనమాట. తర్వాతొచ్చేసి మేము నెక్స్ట్ డే విజయవాడ వెళ్తున్నాము. కొంచెం పండ్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సరే ఒకసారి వెళ్దామనేసి పండగ అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళాము. అయినా కూడా ఆ ఫెస్టివల్ మూడ్ నుంచి ఇంకా బయటికి రాలేదండి. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇదొచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడలో. చాలా బావుంటుందనమాట. చుట్టూ మనకి పార్క్ లాగా ఫోటోస్ తీసుకోవటానికి ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఫుల్ ట్రాఫిక్ ఉందండి. అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే బయటికి వెళ్ళిందాక కూడా లోపలికి ఎంట్రీ అయినప్పుడు అంత ఉండదులే అనుకున్నాం. ఫెస్టివల్ అయిపోయింది కదా! ఇంకా దసరా హాలిడేస్, సండే, సాటర్డే అలా జనాలు బయలుదేరుతారు కదా ఊర్లకి, అంత ఉండదనుకున్నాం. బట్ ఊరేగింపులు, ఆ దుర్గా అమ్మవారి మాలలు తీసుకేవాళ్ళు, వచ్చిన వాళ్ళు, రోడ్ సైడ్ మొత్తం వారధి అంటారు కదా దుర్గమ్మ దగ్గర బ్రిడ్జి, అక్కడ సగం మొత్తం చూసారు కదా వెహికల్స్ అన్నీ సైడ్ ఒక 1 వే మొత్తం సైడ్ పార్కింగ్ అయిపోయి ఉన్నాయండి వెహికల్స్. అటు వెళ్ళేవి, ఇటు వెళ్ళేవి. అసలు ఎంత రష్‌గా ఉందంటే సిటీలో అయితే హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి. 1 అవర్ 40 మినిట్స్ కూడా పడుతుందనమాట ట్రాఫిక్‌లో మనకి. నెక్స్ట్ అంతా పనులన్నీ అయిపోంగానే మేము రిటర్న్ అయ్యేప్పుడనమాట. ఇది అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా! కొండ, ఈ ఊరంతా కూడా ఇలా లైటింగ్ చాలా బాగా చేశారండి. అందులో విజయవాడ ఉత్సవ్ అని చేశారు కదా ఈవెంట్. దాని సందర్భంగా కూడా విజయవాడ మొత్తం ఇలాగా మొత్తం ప్రతి సంవత్సరం ఇలా లైటింగ్ వేస్తారు కొండ అంతా. ఈసారి మొత్తం విజయవాడ సిటీ అంతా కూడా ఇలా లైటింగ్స్ తోటి ఊరు చివర ఎండింగ్ ఇబ్రహీంపట్నం అలా వచ్చే వరకు కూడా ఇలా చక్కగా విద్యుత్ దీపాలతోటి చక్కగా అలంకరించారండి. ఇవన్నీ నియర్ బై అమ్మవారికి దగ్గర మనకి వారధికి సైడ్ నుండే టెంపుల్స్ ఇవన్నీ. చక్కగా ప్రతి ఒక్క టెంపుల్ని కూడా, ప్రతి ఒక్క లైన్ని కూడా గిరి అది కొండ ఉంటుంది కదా, ఆ కొండంతా కూడా లైటింగ్ అంతా వేశారండి. మొత్తం రోడ్డుకి సైడ్స్‌లో, మిడిల్‌లో ఇదంతా కూడా ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇలా అంతా లైటింగ్ వేశారనమాట. బ్రిడ్జికి సైడ్స్‌న మొత్తం అన్నీ కూడా కవర్ చేశారు. ఆ లైటింగే ఒక ఫెస్టివల్ మూడు వైబ్స్ వస్తాయన్నమాట. ఇదొచ్చి సరస్వతి అమ్మవారిదనమాట. ఇది ఎండింగ్ విజయవాడ స్టార్టింగ్‌లో స్వాగతం అన్నట్లుగా అలా వేశారు. ఆ రోజు ముందు రోజు మనకి అలంకారాలు ఇవన్నీ కూడా వాటిని బట్టి కూడా ఆ ఊరేగింపులు అవన్నీ సిటీలో కూడా మేము వచ్చే రోజు కూడా కొన్ని ఊరేగింపులు చిన్న చిన్న దేవతామూర్తులు ఉంటాయి కదా! ఇక్కడిక్కడ నియర్ బై అమ్మవార్లకి మన సెట్టింగ్స్ లాగా వేసేసి టెంపుల్స్ ముందు కళ్యాణము, ఇలా అమ్మవారి అలంకారాలు, రోజు లలితా పారాయణ ఇలా చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్‌మెంట్స్ బాగా చేశారండి. ఈ ఫెస్టివల్ అంతా కూడా ఎంజాయ్ చేయటానికి వచ్చిన వాళ్ళుకి ఇలా ఊరేగింపుల్లాగా అమ్మవార్లు రకరకాల అవతారాలు మీరు చూసే ఉంటారు. కార్ బ్యాక్ సైడ్ మిర్రర్ నుంచి తీస్తున్నాను నేను. తర్వాత నెక్స్ట్ డే వచ్చిన తర్వాత నాకు సాటర్డే, ఫోర్త్ సాటర్డే అనమాట. వెంకటేశ్వర స్వామి పూజ అది చేసుకుంటున్నా కదా! ఇంక ఫోర్త్ సాటర్డే ఉదయాన్నే లేచి అన్ని పనులన్నీ అయిపోగానే ఇలా పిండి దీపాలన్నీ 4 వారాలు కదా బట్టి 4 చేసుకున్నాను. తర్వాత శంకుచక్ర దీపాలు, కామాక్షి దీపం అన్నీ అలంకరించుకొని, ఎలా అయినా ఊరు నుంచి వచ్చాక కొంచెం బర్డెన్‌గా ఉంటుందండి. అవన్నీ పక్కన పెట్టేసి మిగతా పనులు తర్వాత చేసుకోవచ్చు అనేసి ముందు పూజ అయితే అయిపోయింది. తర్వాత కొన్ని పండ్లు ఇవన్నీ మా బాబు వాళ్ళు వచ్చారనమాట. అందుకే వాళ్ళ కోసం అనేసి కొంచెం కారం పొడులు కానీ, స్వీట్స్ ఇలాంటి పండ్లన్నీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. పిల్లలు అది వచ్చినప్పుడు, పిల్లలే బయటికి వెళ్ళినప్పుడు ఏం పనులుండవు.
పిల్లలొచ్చారంటే ఫ్రీ ఉండదు. ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడుతూ, వంటగదిలోనే ఎక్కువ అంకితమైపోతూ ఉంటామండి. మిగతా అప్పుడైతే బోర్ కొడుతుంది కానీ, ఇలాంటప్పుడు చక్కగా పిల్లలొచ్చారు కాబట్టి అన్ని డిషెస్ అవన్నీ చేయటానికి కూడా ఇంట్రెస్ట్ చూయిస్తామనమాట. అదే ఇద్దరమున్నామనుకోండి, ఇద్దరి కోసం ఏదో ఒకటి వండుకుందాంలే అన్నట్లు ఉంటాము. తర్వాత ఈరోజు చాక్లెట్ స్పంజ్ కేక్ చేస్తున్నానండి. అంటే క్రీమ్ అదేమీ అప్లై చేయకుండా నార్మల్‌గా చేసేసి, తర్వాత నెక్స్ట్ ఈసారి క్రీమ్ అలా ఫిల్ చేసింది చూయిద్దాంలే అనేసి, ఈరోజైతే నార్మల్ కేకే చాక్లెట్ స్పంజ్ కేక్ చేస్తున్నా. ఇదొచ్చేసి బటర్ పేపర్. ఆ బటర్ పేపర్‌ని మనం ఏ సైజ్ మౌల్డ్‌లో చేసుకోవాలంటే, ఆ సైజు మనం కట్ చేసేసుకొని, చక్కగా దాన్ని కింద పెట్టేసి, మనం సైడ్స్ లేయర్స్ అది అంటుక్కోకుండా ఉండాలంటే, కొంచెం మీరు బటర్ కానీ, అంటే నెయ్యి అది కానీ, ఆయిల్ కానీ ఇలాగా బ్రష్‌తో అప్లై చేసుకోవచ్చు. అంతా అప్లై చేశాక మనం మొత్తం కలుపుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని మొత్తం ఇదంతా కూడా చాక్లెట్ కేక్‌ది అంతా దీంట్లో వేసిన తర్వాత ట్యాప్ చేయాలనమాట. అంటే మనకి ఈక్వల్‌గా మొత్తం అంతా కూడా మిడిల్‌లో ఎయిర్ అది బ్లాక్ అవ్వకుండా మీరేదైనా ఒక టూత్ పిక్‌తో కానీ, ఫోర్క్‌తో కానీ తిప్పచ్చు. లేదా ఇలా చేయొచ్చు. అదంతా అయిపోయేలోపు వెనిలా క్రీమ్ కేక్ చేశాను. దానికోసం బటరింగ్ అది చేద్దామనేసి మొత్తం క్రీమ్ అంతా కూడా విప్పింగ్ క్రీమ్‌ని బీటర్ తోటి స్మాష్ చేస్తున్నాను. ఈ కేక్ ఐటెమ్స్ ఇవన్నీ మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవటానికి, ట్రయల్ చేసుకోవటానికి ఇలాంటి ఐటెమ్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయంటే మనం ఈజీగా ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ప్రాక్టీస్ అలా చేసుకోవచ్చు. నేర్చుకున్నాం కాబట్టి దాన్ని డైలీ చేస్తుంటే మనకి దాని మీద అనేది గ్రిప్ కానీ అంటే చేయగలము అని సాటిస్ఫాక్షన్ కానీ అలా వస్తూ ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను వెనిలా కేక్, స్పంజ్ కేక్ అది చేశాను. దానికి క్రీమ్ కూడా అప్లై చేసి ఒక డిజైన్ చేశాను. ఇది ఇంకొక స్పంజ్ కేక్ చేశానండి. దానికోసం బీటింగ్ అది చేస్తున్నాను. దీని డిజైన్ కూడా నెక్స్ట్ ఎప్పుడైనా సరే పోస్ట్ చేస్తాను. ఈలోపు చాక్లెట్ కేక్ అంతా కూడా చూసారు కదా ఇలా వచ్చింది. ఈ స్టేజ్లో మనం టూత్ పిక్ కానీ, ఫోర్క్ కానీ పెట్టేసి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి బాయిల్ అయిందా లేదా అని. కొంచెం మనకి చూసారు కదా ఫోర్క్‌కి లైట్‌గా పట్టిందనమాట. అది కూడా లేకుండా ఒక్క 2 మినిట్స్ పెట్టేస్తాను. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసిన తర్వాత ఒక 2-5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి, తర్వాత దీనికి డీమౌల్డ్ చేసేసి పైన బటర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత బటర్ పేపర్ ఏందంటే నానుతుందనమాట. దానికి కొంచెం స్టిక్కీ అవుతుంది కేక్. అందుకే కొంచెం లైట్ హీట్‌గా ఉన్నప్పుడే తీసేసేసి దీని పైన ఏదైనా మనం బౌల్ మూత అది పెట్టేసేసి ఆరబెట్టేసుకున్న తర్వాత మనం క్రీమ్ కావాలంటే అప్లై చేసేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కూడా నా నవరాత్రులన్నీ కూడా పారిజాతాల పువ్వులతోటి అమ్మవారినైతే చాలా బాగా కొలుచుకున్నానండి. కుదిరినన్ని రోజులు అయితే ఈ విధంగా నా దసరా నవరాత్రులైతే చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.